నీట్ పేపర్ లీకేజీ గురించి పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేసినటువంటి సీజేపీ అలాగే ప్రతిపక్షాల డిమాండ్కి కేంద్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుంది. మేము దాని గురించి చర్చలు చేస్తాము, దాని గురించి డిస్కషన్ చేస్తాము, మాట్లాడతాము. అలాగే ఇప్పటికే బాధ్యుల్ని శిక్షించాము, మళ్ళీ నీట్ పరీక్షను ఆల్రెడీ నిర్వహించాము, దానికి సంబంధించినటువంటివి అన్నీ అయిపోయాయి. మళ్ళీ మీరు చెప్పినట్లుగా, మీరు డిమాండ్ చేసినట్లుగా పార్లమెంట్లో చర్చిస్తామని చెప్పిన తర్వాత కూడా మరి ప్రతిపక్షాలు ఎందుకు ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాయో మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకా నిరసనలు ఎందుకు చేస్తున్నారు? పార్లమెంటు సమావేశాలు జరగాలి కదా, పార్లమెంట్లో మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు దీని గురించి ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? మేము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఇప్పుడు కేంద్రం అయితే ఒక ప్రకటన చేసింది. నిన్న ఎన్డీఏ ఎంపీలతో మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రైవేట్గా కలిసిన తర్వాత అదొక మహాపాపం, ఏదైతే ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ జరిగిందో ఇది మహాపాపం, మహాఘోరం, ఖచ్చితంగా బాధ్యతలు శిక్షించాలన్న విధంగా మాట్లాడారు. 13 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కూడా. మరి నరేంద్ర మోదీ యొక్క అంటే ప్రధాని ఇంటి ముందుకు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేస్తున్నారో, ఎందుకు మరి నిరసనలు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి.